కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వివాదం అయితే రాజుకుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా జలాలు, గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వాటాలను ఎటు తేల్చుకోకుండానే కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పారంటూ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి నల్గొండ సభకైతే భారీ ఎత్తున ఇక్కడికైతే బీఆర్ఎస్ కార్యకర్తలు నల్గొండ జిల్లానే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఏపూరి సోమన్నను మనం చూడొచ్చు. అన్న నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎట్లా అనిపిస్తుంది? ఈ కార్యక్రమం చూస్తా ఉంటే మహాబలేశ్వరమ్మ తల్లమ్మ కృష్ణమ్మకు జన్మనిచ్చినది, పరుగులు తీసే పిల్ల ఏరులను ఎత్తుకొని ఎగరేసింది. పాలమూరు ఒడిలో కృష్ణ పారుతున్నది, ఆడుతున్నది. నల్లగొండ గుండెల మీద నడక నేర్చినది, నాట్యమాడినది. నాగార్జున సాగరు గుండెల్లో సల్లంగా నిద్దురబోయిందో. ఆ కృష్ణమ్మ తల్లి తెలంగాణకు కన్నీళ్లు తప్ప నిలివలేదు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా నీకు వందానాలమ్ము, కమ్మని ప్రేమ నీదమ్ము. ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గాండ్రగొడ్డలివి. తెలంగాణకు నాడు నేడు ఏనాడైనా పోరాటం తప్పలేదు. కేసీఆర్ గారి సారథ్యంలో నాడు కృష్ణా జలాల కోసం పోరాటం జరిగింది. నేడు మళ్ళీ మన జిల్లా వాటా మనకు దక్కాలని, తెలంగాణ వాటా తేల్చాలని, ఎవడి పెత్తనం కృష్ణా జలాల మీద ఉండొద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం మహాద్భుతం. ఈ పోరాటం సక్సెస్ అయింది. ఖచ్చితంగా మన వాటా మనకు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతాం. 60 రోజులుగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతా ఉంది. 60 రోజులలో ఎట్లా అనిపిస్తుంది? రండా లాంటి మాటల విషయంలో మాత్రము చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు అయితే విరుచుకుపడుతున్నారు. మీరేం చెప్తారు? అది దయచేసి భాష ఎవరు మాట్లాడినా తప్పే. రండా అనే మాటలు, దొంగ అనే మాటలు ఎవరు మాట్లాడినా కూడా పొరపాటే. దాన్ని ఖచ్చితంగా భాష సరి చేసుకోవాలి. పరిపాలన అందించేటువంటి పాలకులు ఆ భాష ఎవరు మాట్లాడినా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోరు. ఇది ఆ పరిస్థితి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మనం చూడవచ్చు. దాదాపుగా భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులు అయితే ఇటువైపుగా వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. దాదాపుగా ఆ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం వైపుగా వస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. పోలీసులు లోపలికి వస్తున్నటువంటి వాళ్ళని అదుపు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక రకమైనటువంటి తోపులాట వాతావరణాన్ని కూడా మనం చూడొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మహిళలు కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. భారీగా ఇటువైపుగా వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కట్టడి చేసేటువంటి ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఇప్పుడిప్పుడే శ్రీనివాస్ గౌడ్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ వెళ్తున్నటువంటి దృశ్యాలని మనం తొలి వెలుగు స్క్రీన్ పైన చూడవచ్చు. భారీగా ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా పదవి కోల్పోయిన తర్వాత కేసీఆర్ మొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభ. ముఖ్యమంత్రి పదవి పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ సభలో కూడా ముఖ్యమంత్రి పోయిన తర్వాత కేసీఆర్ అయితే పాల్గొనలేదు. ఖచ్చితంగా ఈ యొక్క సభలో ఏం మాట్లాడతారు కేసీఆర్ అనే దానిపైన మాత్రము ఇప్పటికే ఒక ప్రాధాన్యత మాత్రం సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా మేము కేఆర్ఎంబి విషయంలో కేంద్రానికి ఎలాంటి హామీలు అయితే ఇవ్వలేదు, మేము దాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ఒక తీర్మానం అయితే అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము.